రెండవ సూత్రం వచ్చేసి బీ విత్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటండి? కృతజ్ఞత. వేటి పట్ల కృతజ్ఞత ఉండాలి? మన దగ్గర ఏవి ఉన్నాయో వాటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలండి. సంపద కానివ్వండి, పిల్లలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇంట్లో చుట్టుముట్టు ఉండే మనుషులు కానివ్వండి, గురువుల దగ్గర కానివ్వండి, ఏదైతే మనకు ఉందో ప్రతి ఒక్క దానిపైన మనం కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు అది 100 రెట్లు మనకు పెరుగుతూ ఉందన్నమాట. ఏనాడైనా మనం ఇంట్లో వాళ్ళకు కృతజ్ఞతా భావం చెప్పుకున్నామండి? ఇంట్లో భార్య ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది, ఏనాడైనా మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పుకున్నామండి? ఇంట్లో భర్త ఆమెనా కష్టపడుతూ ఉంటారు, ఏనాడైనా మనం చెప్పుకున్నామండి? ఇంట్లో పిల్లలు మనకు సహాయం చేస్తుంటారు, పిల్లలకి ఏనాడైనా థ్యాంక్స్ చెప్పుకున్నామండి? మనకు ఆ సంపద ఉంది, పోనీ ఆ సంపదకి అబ్బా ఇంత సంపద నా దగ్గర ఉందని ఏమైనా థ్యాంక్స్ చెప్పుకున్నామండి? మనకు శరీరం ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంది, ఏనాడైనా మన శరీరానికి ఏమైనా థ్యాంక్స్ చెప్పుకున్నామండి? ఒక చిన్న ఫ్రెండ్ మనకి ఏదన్నా కొంచెం హెల్ప్ చేస్తే ఏం చెప్తామండి మనం వెంటనే? అలాంటప్పుడు మన జీవితంలో ఇన్ని ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలండి? కృతజ్ఞతా భావం అనేది మనం ఎప్పుడూ కూడా పెట్టుకొనే ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర ఉండే వాటి పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉన్నాము అంటే ఎవరికి కానీ దుఃఖం అనేది ఉండదండి. ఎవరికి కూడా కృతజ్ఞతా భావం లేకపోవడం వల్లే మనకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆత్మసంతృప్తి లేదండి, ఉన్నదాని పట్ల ఆత్మసంతృప్తి లేదు. ఇంకా ఇప్పుడు ఉంది, ఒక 10% ఉందనుకోండి, ఇంకా కావాలని ఆలోచన చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఈ కావాలి అనే మీ కోరిక బలంగా ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఉందో వాటి పట్ల కృతజ్ఞతా భావం ఏర్పరచుకున్నప్పుడు అది మీకు కావాల్సినంతా కూడా 100% ఏదైతే కోరుకున్నారో అదింతా కూడా మనకు తెచ్చి పెడుతుందండి. ఒకటి చేయాలండి మనం, ఏంటంటే నో కంప్లైంట్స్. ఎప్పుడు ఏం చేస్తుంటామండి? కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. నాకు అది లేదు, నాకు ఇది లేదు, పక్కింటి వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, వాళ్ళది తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారు. ఎప్పుడు కూడా కంప్లైంట్లు బాక్స్ అండి. మనం కరెక్టేనా కాదా? ఇప్పుడు ఒకటి తెచ్చుకున్నాము, ఏదైనా ఇంటికి వస్తువు తెచ్చుకున్నాము, మళ్ళీ అది 2 రోజులు అయిపోయింది, మళ్ళీ కంప్లైంట్, నాకు ఇది వద్దు, నాకు ఇంకోటి కావాలని. ఒకటి తీసుకున్నాక మరొకటి అని ప్రతి ఒక్క దానిపైన కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేస్తున్నాము అంటే మనలో ఉండే శక్తిని అంతా కూడా పోగొట్టుకుంటూ ఉంటామంట. ఉదాహరణకి ఒక కుండ ఉందనుకోండి, చక్కగా నీళ్ళు పోసాము, అందులో ఆ కుండకి చిన్న రంధ్రం ఉందనుకోండి, ఏం జరుగుతుందండి? మనం నించుతూనే ఉండాలా? పోతూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు కూడా ధ్యానం చేయాలి అని ఎంతో శ్రద్ధగా ఉదయం లేచినాల నుంచి రాత్రి వరకు మన జీవితకాలంలో ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఏం చేస్తున్నాము? ధ్యానంతో పాటు ఈ కంప్లైంట్ల బాక్స్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసుకుంటున్నామో, కంప్లైంట్ బాక్స్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి? మనలో ఉండే ధ్యాన శక్తి అంతా కూడా పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడు ఆ రంధ్రంని బూర్చాలంటే ఏం చేయాలి? కంప్లైంట్ బాక్స్ని మూసేయాలి. మరి ఇవాళ నుంచి మనం అందరం కూడా కంప్లైంట్ బాక్స్ని మూసేస్తామా? మనము ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ 1 గంట ధ్యానం చేస్తే 23 గంటలు ఆ ధ్యాన స్థితిలో ఉన్నామా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలండి. గంట సేపు ధ్యానం చేసి అబ్బా ఈరోజు నేను ధ్యానం చేశాను గంట అని తృప్తి పడుతూ ఉంటాం, కానీ ఈ కొళాయేమో తిప్పేసి ఉంటాం. మనం ఆ శక్తిని మనలోకే మనం ఉంచుకోవాలి అన్నప్పుడు మనము ఎప్పుడు కూడా మన దగ్గర లేని వాటి గురించి కంప్లైంట్లు చేయకూడదు. మరి ఈరోజు నుంచి కంప్లైంట్ చేద్దామండి. మన దగ్గర ఉన్న వాటి పట్ల మనము కృతజ్ఞతా భావంతో ఉండాలి. మరి ఇంకా చిన్న ఉదాహరణ, తమాషా ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే, బయట అందరు కలుస్తూ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ని అందరు కలుస్తుంటాం కదండి. అక్కడ డిస్కషన్లో ఏం చేస్తామండి? ఏదన్నా ఏం నువ్వు ఇది ఖర్చు పెట్టప్ప అంటే ఏం చెప్తాము?
యాడప్ప మీరంత సౌకర్యాలు మేము యాడప్ప అంటామా లేదండి? అంటే ఇక్కడ ఏమి అర్థము? వాళ్ళు సౌకర్యాలు అంటే వాళ్ళ దగ్గర సంపద ఉంది అంటే మన దగ్గర లేనట్టే కదండి. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? ఆ విశ్వానికి ఏం చెప్తున్నాము? నా దగ్గర సంపద లేదు అన్నప్పుడు మీ దగ్గర సంపద ఉంటుందా ఉండదా? ఉండదు. అలాంటప్పుడు చూడండి, చిన్న విషయాలే కానీ మనం ఆ ప్రకృతి మాతకు ఏమైతే చెప్తున్నామో అవన్నీ కూడా తిరిగి మన జీవితకి వస్తున్నాయి. అంటే ఆ తదాస్తు అని ఆ తల్లి దీవిస్తూ ఉంది. అలాంటప్పుడు మాట్లాడే మాట, ప్రతి ఒక్క మాట దేని గురించి మాట్లాడుతున్నామని జాగ్రత్తగా మనం మాట్లాడగలిగినప్పుడు అప్పుడు మనకు ఎక్కడ కానీ నష్టం అనేది ఉండదు. చిన్న విషయాలు మన దగ్గర ఉంటుంది, సంపద ఉంటుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయము. యాక్సెప్ట్ చేస్తున్నామండి? చేయము. పక్కన వాళ్ళే గ్రేట్, అంతే కదండి. మరి మన దగ్గర ఉన్నప్పుడు మనం కూడా గ్రేటే కదండి. మనకి ఎంత ఉన్నా, ఇంత సంపద ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కాదండి, ఎంత ఉన్నా కూడా మనము అంత గ్రేట్. మనం ఒక్కసారి గట్టిగా మన కోసం మనం చెప్పగలం. అందుకే గురువులు ఊరికనే అన్నారండి, యద్భావం. అంటే నువ్వు ఎలాంటి భావనతో ఉంటే నీ జీవితము అలాగే ఉంటుంది అని. అలాంటప్పుడు ఇంత మనకు అన్నీ తెలుసు, కానీ ఆచరణ విధానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? మార్పులు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు యద్భావం తద్భవతి అన్నప్పుడు మనకు ఏదైతే కావాలో దానిపైనే మనం శ్రద్ధని ఉంచుకోవాలి. ఇంకోటి కూడా చెప్పారు, నోటిలోని మాట నుదుటి మీద. మరి నోట్లోంచి మనం ఏం మాట్లాడుతున్నామండి? సంపద గురించి కానీ జ్ఞానం గురించి కానివ్వండి, ఏం మాట్లాడుతున్నామండి? కరెక్ట్గా మాట్లాడుతున్నామండి సంపద గురించి. అప్పుడు నోటిలోని మాట నుదుటి మీద రాత అంటే ఏమి ఇక్కడ అర్థం అంటే మన మాటలు మన తలరాతలు అని. అలాంటప్పుడు మన తలరాతలను మార్చుకునే శక్తి కూడా భగవంతుడు మన చేతుల్లోనే ఇచ్చాడు. అలాంటప్పుడు మనం మార్చుకుందామండి. ఇంత మనం ఇంత సాధన చేస్తున్నాము, ఇంత ఎనర్జీని పొందుతున్నాం, మనం మార్చుకోలేమండి? మరి గట్టిగా సంకల్పం చేసుకుందాం, నేను ఇవాల్టి నుండి నా నోటిలోని మాటను మార్చుకుందాం. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, నా నోటిలోని మాటని నేను అద్భుతంగా మార్చుకుంటున్నాను. ఇంకోటి కూడా విన్నాం కదండి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. సృష్టికర్తలం అంటే సృష్టిని మనమే సృష్టిని సృష్టించుకున్నాము అని అర్థం. అట్లాంటప్పుడు మన చేతుల్లోనే ఆ సృష్టి ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం సృష్టించుకోలేదండి? మార్చుకోవచ్చు. సంపద పరంగా కానివ్వండి, ఆత్మజ్ఞానం పరంగా కానివ్వండి, వేటి పరంగా అయినా కానీ మన సంపదను కానివ్వండి మనము సృష్టించుకుందాం. మన ఆలోచనల ద్వారా, భావనల ద్వారా మనము సృష్టించుకుందాం ఇవాల్టి నుండి. ఓకేనండి?